ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ రోజు మన బలహీనతలో, మన అయోమయంలో, మన పోరాటాల్లో దేవుడు ఎలా మనకు బలం ఇస్తాడో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి. కీర్తనలు 18వ అధ్యాయము 32వ వచనం. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థమార్గమున నడిపించువాడు ఆయనే. ఈ వాక్యం కీర్తనల గ్రంథములో దావీదు రాసినది. ఆ సమయంలో శత్రువులు వెంటాడుతున్నారు, ప్రాణహాని ఉంది, ఒంటరిగా ఉన్నాడు. అయినా దావీదు అంటున్నాడు, నా బలం దేవుడే, నాకు బలము ధరింపజేయువాడు ఆయనే. అంటే ఏమిటి? మన బలం ఎక్కడి నుంచి వస్తుంది? మన శరీర బలం కాదు, మన డబ్బు కాదు, మన పదవి కాదు, దేవుని నుండి వస్తుంది. దేవుడు ఇచ్చే బలం అంటే అలసిపోయినా ముందుకు నడిపించే శక్తి, ఓడిపోకుండా నిలబెట్టే శక్తి, భయాన్ని తొలగించే శక్తి. మన బలహీనతలో దేవుని బలం. మనందరికీ బలహీనతలు ఉంటాయి. ఓపిక లేకపోవడం, నిరాశ, భయం, ఒత్తిడి. కాని దేవుడు అంటున్నాడు, నీ బలహీనతలోనే నా బలం కనబడుతుంది. అందుకే మనం దేవునిపై ఆధారపడాలి. నన్ను యథార్థమార్గమున నడిపించువాడు ఆయనే. మన జీవితంలో ఎన్నో మార్గాలు ఉంటాయి. ఏది సరైనదో తెలియదు, ఏది తప్పో అర్థం కాదు. అప్పుడు దేవుడు సరైన దారి చూపిస్తాడు, తప్పు మార్గం నుంచి కాపాడతాడు, విజయ మార్గంలో నడిపిస్తాడు. దేవుడు ఎలా నడిపిస్తాడు? దేవుడు మనల్ని ఇలా నడిపిస్తాడు. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, పరిస్థితుల ద్వారా. మనము వినాలి, అనుసరించాలి. మన బాధ్యత ఏమిటి? దేవుడు బలం ఇస్తాడంటే మనము కూడా చేయాలి. ఆయనపై నమ్మకం పెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, విధేయత చూపాలి, సహనంతో వేచి ఉండాలి. అప్పుడు మార్గం స్పష్టమవుతుంది. ప్రార్థన. ప్రభువా యేసయ్యా, నీవే మా బలం, నీవే మా ఆశ. మా బలహీనతలో నీ శక్తిని నింపుము. మా జీవిత మార్గంలో నీవే ముందుగా నడిపించుము. తప్పు దారిలో వెళ్లకుండా మమ్మల్ని కాపాడుము. మా జీవితం ద్వారా నీ మహిమ కనబడునట్లు చేయుము. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము, ఆమేన్. ఈ వాక్యంలో దేవుడు నీతో మాట్లాడితే దయచేసి వీడియోకి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కోసం ప్రార్థించాలంటే కామెంట్లో ప్రార్థన అని రాయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.